ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది యొక్క రహస్యం. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది వచ్చేసింది. భారతీయ సంస్కృతిలో కాలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కాలగమనానికి నాంది పలికే రోజే ఉగాది. ఉగాది పేరు వెనుక అర్థం భాషాపరంగా చూస్తే ఉగా అంటే నక్షత్ర గమనం లేదా వయస్సు, ఆది అంటే మొదలు, అంటే ప్రపంచ ఆయుష్ ప్రారంభమైన రోజు అని అర్థం. అందుకే దీనిని యుగాది అని కూడా అంటారు. సరిగ్గా చైత్ర శుద్ధ్య పాడ్యమి నాడే సూర్యోదయ సమయంలో సృష్టిని ప్రారంభించారని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఇది కేవలం మనుషులకే కాదు, ఈ సమస్త జీవరాశికి పుట్టినరోజు లాంటి. మరో పురాణ కథనం ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చిన రోజు కూడా ఇదే. జ్ఞానానికి ప్రతీక అయిన వేదాలు మళ్ళీ లోకానికి అందిన శుభ సందర్భం ఇది. కాలచక్రంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మంచు దుప్పటిని వీడి బాణుడి లేత కిరణాలతో ప్రకృతి పులకించపోతోంది. ఉగాది పర్వదినం కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, ప్రకృతిలో వచ్చే ఒక గొప్ప విప్లవం. చిగురిస్తున్న చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, శీతాకాలపు చలిగాలులు వీడ్కోలు పలికాయి. ఎండిపోయిన ఆకులు రాలిపోయి చెట్లు సరికొత్త ఆకుపచ్చని రంగును అద్దుకుంటున్నాయి. అవును, వసంతకాలం వచ్చేసింది. శాస్త్రీయంగా చూస్తే ఉదయం సమయంలో భూమి సూర్యుడికి చేరువగా వచ్చే క్రమంలో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. చలి తీవ్రత తగ్గి వెచ్చని వాతావరణం మొదలవుతుంది. ఈ ఉష్ణోగ్రత మార్పులే మొక్కలలో కొత్త జీవాన్ని పోస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ వేగవంతమై ప్రతి కొమ్ము చిగురుస్తుంది. ప్రకృతిలో ఈ మార్పును పక్షులు ముందుగానే గుర్తిస్తాయి. ముఖ్యంగా కోయిలమ్మ మధుర స్వరాలు వినబడుతుంటే అది వసంతానికి అధికారిక ప్రకటనగా భావిస్తాం. మామిడి పూత నుంచి వెలువడే సువాసనలు మల్లెపూల పరిమాణాల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ప్రకృతిలో వచ్చే ఈ మార్పులు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ కాలంలో లభించే వేప పువ్వు, మామిడికాయలతో చేసే ఉగాది పచ్చడిని మనం సేవిస్తాం. ఇది మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెలుగువారికి కొత్త ఏడాది ఉగాది వచ్చేసింది. అయితే ఈ పండగ అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు. మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కోణం, జీవిత పరమార్థం దాగి ఉంది. తెల్లవారుజామును చేసే అభ్యంగన స్నానం నుండి సాయంత్రం జరిగే కవి సమ్మేళన వరకు ఉగాది ప్రత్యేకతలపై మా స్పెషల్ రిపోర్ట్. ఉగాది రోజు వేకుజామునే నిద్రలేచి చేసే అభ్యంగన స్నానం మొదటి ఘట్టం. తలకు, ఒంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం చేయడం వలన శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధం అవుతుంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసే ఒక ఆరోగ్య సూత్రం ఇది. ఇక ఉగాదికి అసలైన సింబల్ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, ఈ 6 రుచులు మన జీవితంలోని 6 రకాల భావోద్వేగాలకు ప్రతీకలు. తీపి అంటే ఆనందం, చేదు అంటే కష్టం. ఇలా జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని సమానంగా స్థితప్రజ్ఞతతో స్వీకరించాలన్నదే ఈ పచ్చడి ఇచ్చే సందేశం. అందుకే దీనిని అమృతంతో సమానంగా భావిస్తారు తెలుగువారు. భక్తి, ఆరోగ్యంతో పాటు ఉగాది రోజున అక్షరానికి కూడా పెద్దపీట వేస్తారు. తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పే కవి సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. పద్యాలు, కవితల ద్వారా సామాజిక అంశాలను, భాషా గొప్పతనాన్ని కవులు వివరిస్తారు. ఇది మన సంస్కృతిని, సాహిత్యాన్ని భావితరాలకు అందించే ఒక అద్భుతమైన వేదిక. శుద్ధి, రుచి మరియు సాహిత్యం, ఈ మూడింటి కలయికే మన ఉగాది. దేవుణ్ణి ఎలా పూజించాలి, అలాగే ఉగాది వంటి పండుగలు ఎలా జరుపుకోవాలి అని తెలుసుకోవడం కోసం ఈ జ్ఞాన గంగా అనే పుస్తకం మీకు సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక సైన్స్ కలిగిన పుస్తకం ఉగాది సందర్భంగా ఆన్లైన్లో ఉచితంగా ఆర్డర్ చేయడానికి లభిస్తుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక అడ్రస్ పంపించాలి. మరింత సమాచారం కోసం ఎస్ఏ న్యూస్ తెలంగాణ ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.